హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. పొడి పొడిగా చికెన్ ముక్క జ్యూసీగా చాలా రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ను నీట్గా 3 సార్లు కడిగి తీసుకోండి. ఇప్పుడు చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడుమైన రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, స్పూన్లు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అరకప్పు పెరుగు, అన్నీ వేసి బాగా కలుపుకోవాలా. అంతా కలిపిన తర్వాత ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. కేజీ చికెన్కు 7 కప్పుల బియ్యం కడిగి తీసుకోవాలండి. 1 అవర్ తర్వాత చికెన్ బయటికి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 3 టీ గ్లాసుల ఆయిల్ వేసుకోవాలండి. అయిన తర్వాత బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి హాఫ్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, పిడికెడు మెంతి కూర, పిడికెడు కొత్తిమీర, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పెట్టి చికెన్ ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. సేపు తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. లోకి అరచక్క నిమ్మరసం వేసుకోవాలండి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో సగం గిన్నె వరకు నీళ్లు వేసుకొని ఎసురు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. రసం వేసుకోవాలండి, 1/2 చెక్క. ఎసరు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఎసరు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. 50% ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందంపాటి గిన్నె తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ చికెన్ వేసుకోవాలి. ఇలాగే ఒక లేయర్ అన్నం, ఒక లేయర్ చికెన్ వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే
కలర్ కోసం కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికి దమ్కి పెట్టుకోవాలి. ఒక పెన్నం పెట్టుకొని పెన్నం హీట్ అయిన తర్వాత దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టుకోవాలండి. ఒక కాటన్ క్లాత్తో మూతని కవర్ చేసుకోండి. దీని మీద బరువు పెట్టుకొని మంట హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత బరువు తీసి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.